హాయ్ అండి. ఈరోజు రెసిపీ తోటకూర ఆవ పులుసు. తోటకూర రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. అయితే దీనికి ముందుగా మనకు కావాల్సింది ఆవాలు, హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ అయితే ఫుల్ స్పూన్ బియ్యం. నెక్స్ట్ చింతపండు, కూరగాయలు, బెండకాయలు, వంకాయలు, ఆనపకాయ ఉంటే ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కొంచెం బెల్లం, పోపుకి కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు. ముందుగా ఈ ఆవాలు, బియ్యం, ఎండుమిరపకాయలు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు కూడా గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టాలి. నెక్స్ట్ తోటకూర శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటుంది. కనీసం 3 సార్లైనా తోటకూర కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఎప్పుడైనా కూరగాయలు తరిగిన తర్వాత కడగకూడదు, ముందే కడిగి ఉంచుకోవాలి. అలాగే కూరగాయలు కూడా ముక్కలు కట్ చేసుకుని పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో కూర ముక్కలు, తరిగి పెట్టుకున్న తోటకూర, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేయాలి. తర్వాత దీనికి రుచికి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టి 20 మినిట్స్ దాన్ని మరగనివ్వాలి. కూరగాయలు ఉడికిపోయిన తర్వాతే చింతపండు రసం తీసి దానికి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఇంక కూరగాయలు ఉడకవు సరిగ్గాను. అందుకే ముందు కూరగాయలు ఉడికిన తర్వాతే మనం చింతపండు జ్యూస్ తీసి దానికి యాడ్ చేయాలి. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా మనం నానపెట్టి ఉంచుకున్న బియ్యం, ఆవాలు, ఎండుమిరపకాయలని మిక్సీలో మెత్తగా నూరాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఎక్కువ నీళ్ళు పోస్తే నలగవు సరిగ్గాను. ఆ ముద్దను కూడా మూకుడులోని యాడ్ చేయాలి. జార్లో మిగిలింది కూడా కొంచెం నీళ్ళు వేసి కడిగి దాన్ని కూడా మూకుడులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేయాలి. దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు వేసి దాన్ని కూడా యాడ్ చేస్తాం. చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇది ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్